కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ టీపీసీసీ చీఫ్ కు లీగల్ నోటీసులు. ఫోన్ ట్యాపింగ్ పై మహేష్ గౌడ్ అసత్య ఆరోపణలంటూ మండిపాటు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ముందుకు టీపీసీసీ చీఫ్. 2018లో కాంగ్రెస్ ఓటమికి ట్యాపింగే కారణమని ఫైర్. మూడెకరాల వరకు రైతు భరోసా డబ్బులు జమ. 1500 కోట్లు విడుదల చేసిన రేవంత్ సర్కార్. అమరావతి నిర్మాణంలో కీలక ముందడుగు. 2018 నుంచి పెండింగ్ లో ఉన్న 2 ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం. బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తేనే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలన్న కాళేశ్వరం పేరిట రాష్ట్ర సొమ్మును దోపిడీ చేశారన్న భట్టి విక్రమార్క. కాళేశ్వరం పేరిట రాష్ట్ర సొమ్మును దోపిడీ చేశారన్న భట్టి విక్రమార్క. సంక్షేమం వెనుకబడనివ్వకుండా అభివృద్ధిని కొనసాగిస్తామని హామీ. ఇవాల్టి నుంచి తెలంగాణ టెట్ పరీక్షలు. 9 రోజుల పాటు కొనసాగనున్న ఎగ్జామ్స్. టూరిజం ప్లాజాలో ఆకస్మిక తనిఖీలు చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు. ఆహారంలో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరి పాటించాలని ఆదేశాలు. గోల్కొండ బోనాలపై అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష. ఈ నెల 26న ప్రారంభం కానున్న బోనాల నెల రోజుల పాటు జరగనున్నాయి. ఏపీ ప్లానింగ్ శాఖపై సమీక్ష నిర్వహించిన చంద్రబాబు. ఎకానమీ, గ్రోత్ డ్రైవర్స్, జీఎస్డీపీ ఇండికేటర్లపై సీఎం సమీక్ష. ఇవాళ పల్నాడు జిల్లాలో జగన్ పర్యటన. పోలీసు ఆంక్షల నేపథ్యంలో ఉత్కంఠ. కుప్పం ఘటనపై సీఎం చంద్రబాబు ఫైర్. ఫోన్లో బాధితురాలికి పరామర్శ, పిల్లల చదువుకు సాయం. కుప్పం బాధితురాలతో వీడియో కాల్లో మాట్లాడిన హోంమంత్రి అనిత. హింసకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులు ఆదేశం. కుప్పంలో జరిగిన ఘటనపై స్పందించిన మాజీ మంత్రి రోజా. అసమర్థ పాలన వల్ల రాష్ట్ర వ్యాప్తంగా అరాచకం జరుగుతోందని మండిపాటు. చిలకలూరుపేట నియోజకవర్గంలో 2 కౌలు రైతులు బలవన్మరణం. రోడ్డున పడ్డ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని విడుదల రజని డిమాండ్. రాజకీయాల కోసమే బనకచర్లపై విమర్శలు, జలదోపిడీ అంటూ అసత్య ఆరోపణలు చేస్తున్నారన్న నిమ్మల. మాజీ సీఎం వైఎస్ జగన్ పై మండిపడ్డ మంత్రి అచ్చెన్నాయుడు. 5 ఏళ్ల అవినీతి పాలన వల్ల రాష్ట్రం దివాలా తీసిందని ఆగ్రహం వ్యక్తం.
ఒక్కరోజే 6 అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు, వివిధ కారణాలతో రద్దు చేసిన ఎయిర్ ఇండియా. ఫ్లైట్ క్రాష్ ఘటనలో 124 మృతదేహాలు అప్పగింత, అంత్యక్రియల్లో కుటుంబ సభ్యుల రోదన. అంతర్జాతీయ యోగా డేపై దేశ ప్రజలకు ప్రధాని లేఖ. యోగా డేలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని మోడీ పిలుపు. G7 సదస్సులో పాల్గొనేందుకు కెనడాకు మోదీ, సాంకేతిక ఏఐ ఆవిష్కరణలపై చర్చలు. ముస్సాద్ కార్యాలయంపై ఇరాన్ బాంబుల వర్షం, 2 దేశాల మధ్య దాడులు తీవ్రతరం. అమెరికాలో పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ కు భంగపాటు. మునీర్ కి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టిన పాక్ జాతీయులు. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం, ఇజ్రాయెల్ దాడిలో ఖమేమి సన్నిహితుడు మృతి. ఇటు కర్ణాటక, అటు గుజరాత్ నైరుతి ఎఫెక్ట్ తో జోరు వానలు.